హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు మనం పుదీనా పచ్చడి చేద్దామండి. పుదీనా తీసుకుని ఇలా కాడలన్నీ ఒకవైపు పెట్టేసి దాని నుంచి వచ్చిన ఆకులన్నీ తీసి ఒక పళ్ళెంలో వేసుకోండి. ఈ పుదీనా కడిగినప్పుడు చాలా జాగ్రత్తగా కడగాలండి. ఎక్కువ వాటర్లో పుదీనా ఆకులు వేసి కడగాలి. ఎక్కువ వాటర్ వేయడం వల్ల కిందకి ఇందులో ఉన్న ఇసుక ఏమన్నా ఉంటే అది అడుక్కు వచ్చేస్తుంది అనమాట. ఆకుకూరలో ఎక్కువ ఇసుక ఉంటుంది కదా, తోటకూర కానీ పాలకూర కానీ ఏది తెచ్చినా సరే ఆకుకూరలో ఇసుక అనేది వస్తుంది. అందుకని ఎక్కువ వాటర్లో కడిగితే ఆకంతా పైకి తేలుతుంది, కింద డస్ట్ ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది. మనం ఇలా 5-6 సార్లు కడగడం వల్ల దానిలో ఉన్న ఇసుక మట్టి ఏమైనా ఉంటే కిందకు వచ్చేస్తాయి అన్నమాట. అలా నీట్గా కడిగేసుకుని ఆకు బాగా తడిగా ఉంటుంది కదా, మేము అదే పళ్ళెంలో నీట్గా ఎండలో పెట్టామండి. ఒక 3 అవర్స్ అలా పెట్టేసాము. మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా పోయిందనమాట. అప్పుడు ఎండిపోయింది. ఆకు కూడా కొంచెం ఎండిందనమాట. ఎండలో పెట్టాం కదా. ఈలోపు నేను కొన్ని పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేస్తున్నానండి. పచ్చడిలోకి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేనైతే 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను. ఆకు అయితే ఎక్కువగా ఉంది కదా, అందుకని నేను 2 టమాటాలు వేస్తున్నాను. మీరు కొంచెం ఆకు తీసుకుంటే కొద్దిగా వేయండి. ఒక టమాటా వేస్తే సరిపోద్ది. కారం కూడా అంతే, నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. నాకు ఆకు క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అనమాట. మీకు ఎంత కావాలో, మీ ఇంట్లో ఎలా తింటారో దాన్ని బట్టి మీకు సరిపడగా వేసుకోండి. పచ్చడి అయితే ఎప్పుడైనా స్పైసీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఫాస్ట్గా కూడా మనం తినడానికి బాగుంటుంది. చప్పగా ఉంటే తినలేం కదా. నేనైతే కొంచెం ఎక్కువే పచ్చిమిరపకాయలు వేసానండి. టమాటాలు అయితే కట్ చేస్తాను. టమాటా ముచ్చుకులు అయితే కట్ చేసేయాలి. ఇలా టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పెద్దవైనా పర్లేదు, ఆయిల్లో వేస్తే మగ్గిపోతే ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను అనమాట. కత్తిపీటతో నాకు సరిగ్గా కట్ చేయడం రాదండి. ఇలా కట్టర్తో కానీ లేకపోతే నైఫ్తో కూడా కట్ చేస్తాను ఫాస్ట్గాని. కత్తిపీట మీద అయితే అంత బాగా ఫాస్ట్గా కట్ చేయలేను, కట్ చేస్తాను కానీ. నేనైతే ఇలా కట్ చేసుకుని అన్నీ ముందు కట్ చేసి పెట్టుకున్నాం అనుకో, పచ్చడి సింపుల్గా చేసేయచ్చు ఫాస్ట్గా. అందుకని ముందు ఏ పని చేసినా నేను అన్నీ ముందు కట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటాను. ఒక ప్యాన్ తీసుకోండి. ఇందులో ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేయండి. అందులో 4 వెల్లుల్లి రెమ్మలు వేసాను నేను. కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, మధ్యలో కట్ చేసుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా మా ఇంట్లో. ఇలా మధ్యలో కాకుండా ఇలా నిలువుగా చీరేసినా పర్లేదండి. పచ్చిమిరపకాయలు ఎలా అయినా పర్లేదు, మధ్యలో ఘాటు పెట్టుకున్నా పర్లేదు. పచ్చిమిరపకాయలు అయితే పచ్చివాసన రాకుండా బాగా వేగాలండి. అలా గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఇగో ఇప్పుడు చూసారా ఎలా వేగారో, గోల్డెన్ కలర్లో అలా వేపుకోవాలి. వేపుకున్నవి ఒక ప్లేట్లోకి తీసుకోండి. నేను టమాటాలు కట్ చేసిన ప్లేట్లోకి పక్కకి తీసేస్తున్నాను. పుదీనా ఆకు శుభ్రంగా కడిగి ఎండలో పెట్టాను కదా, తడి మొత్తం ఆరిపోయిందండి. ఆరిపోయి కొంచెం కలర్ మారి లైట్గా వడిలినట్టుగా అయింది. దాన్ని ఇదిగో పచ్చిమిరపకాయలు వేపిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో వేసాను. ఆల్రెడీ కడిగేసాను కదా, ఇక అవసరం లేదు. శుభ్రంగా బాగా ఫాస్ట్గా కూడా ఎగిపోయింది. ఎండలో పెట్టడం వల్ల వాడిపోయింది కదా ఆకు. ఇదిగో చూడండి, ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి. మనకు తెలిసిపోద్ది ఏగిందో లేదో కూడా. బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నాకైతే ఆకు కూడా ఎగిపోయింది, పచ్చిమిరపకాయలు కూడా ఎగినాయి. ఇంకా బ్యాలెన్స్ ఏముంది, టమాటాలు ఉన్నాయి. ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఈ ఆకులకి ఆయిల్ పట్టేస్తుంది, ఇంకేముండదు. ఇందులో ఇంతకుముందు పచ్చిమిరపకాయలు వేపాను కదా, తర్వాత ఆకు. ఇప్పుడు టమాటాల కోసం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మన టమాటాలు కూడా అందులో వేసేయండి. టమాటా ముక్కలు ఉన్నాయి కదా, ఆయిల్లో వేసి సిమ్లో పెట్టి అలా ఉంచేయండి. నెమ్మదిగా మగ్గుతాయి టమాటాలు. మూత పెట్టేయండి దాని మీద, ఇంకా ఫాస్ట్గా మగ్గుతాయి. ఇదిగోని చూసారా, టమాటాలు బాగా ఉడికిపోయినాయి కదా. ఇందులో కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కల్లుప్పు కానీ సాల్ట్ కానీ మీ ఇష్టం. 1 స్పూన్ సాల్ట్ వేసాను నేనైతే. ఇప్పుడు బాగా మగ్గిపోయిన వాటిలో ఈ చింతపండు అలా కలిపేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. అప్పుడు కొంచెం చింతపండు మెత్తబడుతుంది అనమాట. ఈలోపు నేను ఇడ్లీ పిండి ఉంది, అవి దళసరిగా చిన్న చిన్న అట్ల కింద వేస్తాను అనమాట. ఇడ్లీ పిండితో ఎగ్ షేప్లో 2 వేస్తే చూడండి నేను ఎలా వేస్తున్నానో. అటు 2 గరిటెలు ఇటు 2 గరిటెలు అలా ఎగ్ షేప్లో వేసి దాని మీద మనం ఏదైనా మూత పెట్టేసి సిమ్లో పెట్టామనుకో, నెమ్మదిగా దోరగా కాలుతుందండి. మాడిపోవడం గట్రా ఉండదు సిమ్లో పెట్టడం వల్ల.
కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట. ఇవో వేపుకున్నవన్నీ నేను పక్కన పెట్టుకున్నాను. ఈ టమాటాలు కూడా స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు చూడండి, ఇది ఇలా కాలుతుంది. ఇలా కాలిన దాన్ని మనం తిరగేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకోవాలంటే రెండు కదా ఇవి పక్క పక్కన వేసాను, అంటుకుంటాయి అనమాట. మనం ఇలాగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత రెండు కింద కట్ చేసుకోవాలి. ఇలా వేస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది. ఇలా రెండు తప్పాల కింద వేసాను అనుకో, రెండు అట్ల కింద ఒకళ్ళ టిఫిన్ రెడీ అయిపోద్ది. ఇలా డబల్ వేసేస్తాను నేను, పని కొంచెం తొందరగా అవుతుందని. ఒకటి వేసినా అదే టైం పడుతుంది. ఇలా వేసుకుంటే ఒకరికి టిఫిన్ రెడీ. అలా 2-3 సార్లు వేస్తే ఫ్యామిలీ అందరికీ టిఫిన్ రెడీ అయిపోతుంది. నేను మిక్సీలో మనకు పచ్చడికి కావాల్సిన వేసాను. అలాగే వేడి నీళ్ళు బాగా మరగబెట్టి అవి చల్లారిన తర్వాత ఒక టీ గ్లాస్ వేసానండి మిక్సీలో. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టుకోవడానికి అనమాట 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను చితక్కొట్టి. ఆ తర్వాత అందులోనే కొంచెం ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ కూడా పోపులు తెలుసు కదా, పోపు పెట్టడానికి అవన్నీ వేసి లైట్గా వేపాను. సేమ్ అదే ప్యాన్లో పెట్టేసుకోవచ్చు, పోపు పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇంక కడగలేదు, అదే ప్యాన్లో పెట్టేస్తాను అనమాట. బాగా వేగిన తర్వాత ఇదిగో మన మిక్సీ గిన్నెలో ఉంది కదా చట్నీ, అది వేస్తామన్నమాట. ఇప్పుడు వేడి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్